వికారాబాద్ జిల్లా మద్దూరు మండలం మొమినాపూర్ గ్రామంలో ఇరు పార్టీల మధ్య ప్రోటోకాల్ రగడ తలెత్తింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగురవేయకుండా అవమానించారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అదే గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మండల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాకుండానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ గోవర్ధన్ ప్రారంభించి జాతీయ జెండాను ఎగురవేశారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించకుండా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా మద్దూరు మండలం మొమినాపూర్ విలేజ్ లో ఎలాంటి ప్రోటోకాల్ అనుమతులు లేకుండా, ఎలాంటి పర్మిషన్లు లేకుండా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పాత గ్రామ పంచాయతీ దగ్గర జెండా కార్యక్రమం పెట్టుకోకుండా, జెండా ఎగురేయకుండా పంచాయత్ సెక్రటరీ ఇక్కడనే కూర్చున్నది. నేను వచ్చినప్పుడు 9:30కు, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. వాస్తవంగా అయితే జెండా ప్రోటోకాల్ ప్రకారం ఈడ చేయాలి. ఈడ చేయకుండా ఆమె కొత్త గ్రామ పంచాయతీ అని అక్కడ చేసిండ్రు. ఈ రోజు జెండా ఎగిరైనందుకు ఆమె పైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కనీసం అంటే చెప్పడం జరిగింది సార్, గ్రామ పంచాయతీ భవనం పూర్తి అయినటువంటి అందరికీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ ఒక మాట చెప్పి చేసుకోవడం అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మీ కలెక్టర్ కూడా లెటర్ చేయడం జరిగింది. సార్ ఖచ్చితంగా చేసుకోవడం అట్లా ఏం ఆపాల్సిన అవసరం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క మనిషికి చెప్పమంటే మేము గౌరవ డిప్యూటీ గారికి చెప్పడం